ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు అయితే సండే కాబట్టి నేనైతే ఇంట్లో చికెన్ చేస్తాను. ఆ చికెన్ నేను ఇంకో స్టైల్ ఎలా చేస్తున్నాను అనేది చూపించేస్తాను. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి పోయే ముందు ఎవరైనా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని మీరైతే చివరి దాకా చూడండి. ఇంకా చికెన్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ బాయిల్ చేసుకుంటున్నాను కాబట్టి 4 స్పూన్లు అలా బాయిల్ చేసుకున్నాను ఆయిల్. ఈ ఆయిల్ ఈ టమాటాలన్నీ వేయగలిగి ఒకసారి మసాలా ఏందో చూద్దాం. అల్లము తెల్లగడ్డలు చెక్క మొగ్గ తీసుకున్నాను. ధనియాల పొడి కూరలు వేయాలి. ఇవి నేను ఇప్పుడు ముందు మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను. నూనెలో నేను ఏమేమి వేస్తున్నానో చూద్దాం. చెక్క మొగ్గ తీసుకున్నాను. మిరియాలు ఆకులు 2, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బాగా వేపేస్తాను. గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఈ టమాటాలు వేగిపోయేసి టమాటా కదా ఎర్రగడ్డలన్నీ వేగిపోయేసి కరివేపాకు వేసేస్తాను. టమాటాలు కూడా వేసేస్తున్నా. బాగా వేసాలి. ఇవన్నీ బాగా మెత్తగా వేగిపోవాలి. టమాటాలు వేగిపోయేసి ఇప్పుడు అల్లం వేద్దాం. అల్లం కూడా వేగాలి. నూనెలో అల్లం కూడా వేగిపోవాలి. నూనెలో అల్లం వేసి ఎంత స్మెల్ బాగా వస్తుంది. చికెన్ వేయక ముందే చికెన్ స్మెల్ వచ్చేస్తుంది అల్లానికి. అన్నం బాగా వేగిపోయేసుకొని చికెన్ వేసేస్తున్నాం. నీళ్ళు ఉంటాయి అని చెప్పేసి గంటతో వేస్తున్నాను. మన చికెన్లో నీళ్ళు వస్తాయి కదా, ఎందుకులని సాయి రెట్టుకురాబో. చికెన్ బాగా కలపడం. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసేస్తా, పసుపు వేస్తా. సాయి సాల్ట్ డబ్బు పసుపు వేస్తున్నా. సాల్ట్ వేస్తాయి. ఉప్పు కూడా వేస్తున్నా, సరిపోయినంత వేసుకుంది. ఈ చికెన్ బాగా నూనెలో ఉడకాలి. సరేమో తిట్టి మొత్తం సరిపోదండి. ఇది బాగా నూనెలో ఉడకాలి. చికెన్ గట్టి పెట్టుకోవాలి. సరిపోదు. నేను మూత వేసి పెట్టేస్తాను. బాగా ఉడకట్టి దీంట్లో చికెన్ ఇప్పుడు వాటర్ పైకి వచ్చేస్తాయి. అప్పుడు చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది. మళ్ళీ చూద్దాం 5 నిమిషాలు దాది. చికెన్ ఉడికిపోయిందని చూద్దాం. చికెన్ అయితే ఉడికిపోయేసింది.
చికెన్ ఉడికింది. ఇప్పుడు ఈ చికెన్లో కొత్తిమీర వేస్తున్నా. ఇంకా దీంట్లో కారం వేస్తున్నా. నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా వేస్తాను, ఒక 2 స్పూన్లు. అంతా కలిపేది. ఇది బాగా కలిపేసాము. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఇంకా కొంచెం అల్లం వేసి ఉంది కదా, దీంట్లోనే ఇట్లా చేసుకోవాల్సిన అల్లం స్మెల్ వస్తుంది. కొంచెం వేస్తాం నీళ్ళు. ఇప్పుడు ఈ చికెన్ ఇంకా దీంట్లో ఉడికి బాగా దగ్గర పడాలి కూర. నీళ్ళు పోసేసాను. తొక్కు చూద్దాం. ఉప్పు కొంచెం వేసుకుంటే ఇప్పుడు కొంచెం వేయాలి. అంతే. ఇంకా కలిపేసి మూతేసి పెట్టేద్దాం. కూరంతా ఇంకా గుత్తంగా అయిపోయి దగ్గర పడిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలి. ఇంకా దీన్ని మూతేసి పెట్టేద్దాం. బాగా దగ్గర పడేసేసి అప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ చికెన్ చూద్దాము. చూడండి, చికెను బాగా ఉడికి దగ్గర పడిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఈ చికెన్ అయిపోయింది. బాగా ఉడికిపోయేసి చిక్కగా అయిపోయింది. పులుసు కూడా ఈ మాత్రం కొంచెం పులుసు ఉండాలి. ఇంకా మేము తినాలి కదా, అన్నంలో సరిపోవాలి కాబట్టి ఈ మాత్రం పులుసు కావాలి. ఇప్పుడైతే ఈ చికెన్ అయిపోయేసింది. ఇంకా నేను గ్యాస్ ఆపేస్తున్నా. చికెన్ అయిపోయింది, దించేస్తున్నా. ఇప్పుడైతే ఇంక మేము అన్నం తినేస్తున్నాము. ఇంక చికెన్ కూడా టేస్ట్ చేస్తాము. శివ టైం కూడా చాలా అయిపోయేస్తుంది. టైం అయితే ఇప్పుడు 1 గంట అవుతుంది. చికెన్ ఎట్లా చేస్తే ఎన్ని రకాల్లో చేసినా కూడా చికెన్ అనేది టేస్ట్గానే ఉంటుంది. ఇదైతే ఇంకో చికెన్ చేసినప్పుడల్లా ఒకలాగా మారుస్తాను నేను. చికెన్ని ఎప్పుడు ఒకేలాగే చేయను. బాగా బాగుంది. సాయికైతే ఇప్పుడే అన్నం అవుతుంట, పడుకొని ఉంది.
అగో బాగుంది చికెను. ఇంకా మాకేం పని ఉంది, ఇంకా సండే చికెన్ చేసుకున్నాము, తినేసి హ్యాపీగా టీవీ చూస్తే ఇంక పడుకుంటాం సాయంత్రం దాకా. సరే, ఇది ఈరోజు మా డైలీ లాగు. నేను చేసిన చికెను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.